మీ యొక్క యాజమాన్యం తరపు నుంచి ఎంకరేజ్ చేయడం మాకు చాలా చాలా సంతోషం అనిపించింది. వాళ్ళకు కూడా మరి మీరు చక్కగా ఇలాగే మీ పిల్లలను ఎంకరేజ్ చేసి ముందుంటాం మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికని మరోసారి తెలియజేస్తూ మరి ఇలాంటి చక్కని కార్యక్రమానికి వేదిక ప్రత్యేకంగా జీవన్ తరఫున గట్టిగా చెప్పట్లు కొట్టాలి. ప్రత్యేకంగా జీవన్ తరఫున ఎందుకు ధన్యవాదాలు తెలియజేస్తుందంటే మరి 3వ రోజు నాడు వెనకబడి ఉంది ఆర్థికంగా, నవ్వుకుంటారు కొంచెం పెద్దలు, కానీ ఉన్నమాట చెప్తున్నాను. చాలా జోను ఇందులో దాదాపు చాలా వ్యయ ప్రయాసాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా యొక్క కార్యవర్గం నిలబడి ఉంది. మనం తీసుకోకూడదు. ఒక చిన్న గీతలో మీరు ఓడిపోయారు అంతే, కానీ మీరు గట్టి పోటీ ఇవ్వడం వల్లనే అవతల వారికి గెలుపు దొరికింది. అది దృష్టిలో పెట్టుకుని అందరూ స్పోర్టివ్గా తీసుకుని చక్కగా గేమ్స్ ఆడి మంచిగా గెలిచిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అట్ ద సేమ్ టైం ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. The second place, the runner is again from the Siddhartha Quest, PSN Arnav from Siddhartha Quest. In junior level, second place goes to again from Siddhartha Quest. Sri Sai High School, M. Abhiram from Sri Sai High School. Siddhartha Quest. Junior level, first place goes to again Siddhartha Quest. Agastine School, K. Ambika. Agastine School. Senior level, Sri Lalita. Senior level, second place goes to Jyoti School, B. Sri Lalita. You all did very well. Give them a big round of applause. You all. ఉత్సాహంగా ఆడుతున్న ఆటలు చూసి గత 2 రోజుల నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే చాలా ఉత్సాహంగా మీరందరూ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. Category first place goes to Ekvarshini Gayatri from classmates. Just now we distributed snacks. First place goes to Deepak Verma from St. Augustine School. S. Thavak from Siddhartha Quest. Thavak. Yeah, Thavak. And in seniors category, first place goes to where are the classmates? I must appreciate Siddhartha School for their Geeta.
Thank you so much. Pallavi and Sai Sri. Stop it. Valuable presence here. We have overwhelmed you. Thank you, sir. Thank you so much, sir. I request our dignitaries to honor. Request our dignitaries to honor Jayaraju garu. Last but not least. Sir, close sir. Okay sir. Smile. Thank you, sir. Thank you so much, sir. Sir. And third man goes. I must appreciate Sai Pravina from St. Augustine School. Tanushree. And second place goes to Seniors winners St. Augustine Kabaddi. First place goes to again QG School. పిల్లలు ఎవరు మీరు అప్పుడు వెళ్ళొద్దు. You want to know who are the champions this year, right? Yes. Adi, me bagi makan. Everybody should give up your mouths. 1, 2. Will you do that? మరి మనకి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన అప్పుస్మాకి ఇంకొకసారి say all of you loudly and proudly. Long live అప్పుస్మా. తర్వాత వాళ్ళు స్టేజ్ దిగేదాకా క్లాప్ కొట్టాలి. దానికి మరి వాళ్ళకి మనం అరుపులొద్దు. Listen. I told to listen. Who have been supporting the students in such a way and see they. Now I request our beloved Konir Krish Babu garu to give next Sri Sai School. Sai sir, please come on. సారాలు కొట్టి స్నాప్ ఏ బాబు చేతులు పట్టుగా ఫోటోగ్రాఫ్ లాస్ట్ మినిట్ వరకు అరవద్దని చెప్పా. సార్ కంటరెన్స్ సార్. ఓకే 7, 6, 5, 4, 3. Jyoti's goal.
Jyoti School is won overall championship for the second time. Last year kuda velte, ee samvatsaram kuda velte. Don't Okay. Slowగా కింద దిగండమ్మా. slow, don't push it. ఈ యొక్క ఆటల పోటీలను గత నెలలో మరి మా సెక్రటరీ గారు తబ్బి గారు, అలాగే ట్రెజరర్ శ్రీ జయరాజ్ గారు దగ్గరుండి మరి ప్రవేశించినటువంటి జిల్లా సెక్రటరీ న్యూ జనరేషన్ స్కూల్ డైరెక్టర్ శ్రీ ప్రసాద్ గారు, అలాగే శ్రీవీర్ గారు, ఇతర పెద్దలు వచ్చి మా పిల్లల్ని లైక్ శర్మ గారు కానివ్వండి, సురేష్ బాబు గారు కానివ్వండి, పుల్లబ్బాయి గారు కానివ్వండి, వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి, సతీష్ ఆనంద్ దగ్గర నుంచి అందరూ వచ్చి మా పిల్లలను ఆశీర్వదించి చక్కగా మరి అల్లూరు సీతారామరాజు స్టేడియంలో మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి వెళ్ళడం జరిగింది. ఆ రోజున మరి నేను వేరే అనారోగ్య కారణాలతో రాలేకపోవడం, 3వ రోజైనటువంటి మరి ఫైనల్స్ డేలో నేను పాల్పంచుకోవడం జరిగింది. కాబట్టి ఇంత చక్కని కార్యక్రమానికి అందరూ చేయి వేసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ గా చాలా చక్కగా మరి దిగ్విజయం చేయడానికి అందరూ తోడ్పడ్డారు. మనందరికీ పేరు మరి ఇటీవల భారీగా జోన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్స్ నిర్వహించుకుని దాని బహుమతి ప్రదానం విజేతలకు ఇక్కడ మరి సిద్ధార్థ విద్యాలయ ప్రాంగణంలో ఇంత కన్నుల పండుగ ఎందుకన్నానంటే మా ఈ జోన్స్ బైఫర్కేషన్ దెందులూరు జోన్ ఏలూరులోనే ఎమాల్గమేట్ ఉండేది. అన్ని సంఘటితంగా చేసాం 25 సంవత్సరాల నుంచి. మరి జోన్స్ బైఫర్కేషన్ చేయాలి నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు రాష్ట్ర నాయకత్వం మరి నేను ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇక్కడ లోకల్ గా స్థానిక రాజకుమార్ మరి ఇదివరకు ఏలూరులో ట్రెజరర్గా సుదీర్ఘకాలం గడించి మాతో ఈసీ మెంబర్ గా నడిచినటువంటి రాజకుమార్ ని జోన్ ఫామ్ చేసి అధ్యక్ష గారిని పట్టుబడి ఒకటే అమ్మ బాబు అయ్యే బాబు మరి చిన్న జోన్ ఇట్లా మాట్లాడాడు. ఏం లేదు, ఆర్థిక పుష్టి ఉన్నటువంటి జోన్ ఇది. ఎందుకంటే సిద్ధార్థ విద్యాలయానికి కామదేవులు, కంపవర్షాలు అలాగే ఇవి చాలా ఉన్నారు ఇక్కడ. మీరు మరి ఇవాళ రెడీమేడ్ గా మన ప్రాంగణం మీకు రూపొందించిందంటే మీకు సంకల్ప బలం ఉంటే ఖచ్చితంగా నెరవేర్తే. అలాగే మీరు ఇంతకుముందు ఏలూరు జోన్ కంటే మంచి స్పాన్సర్స్ ని ఇంతకుముందు 3 సంవత్సరాల నుంచి మీ నాయకత్వం చూస్తున్నాము. గత 2 రోజుల నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే చాలా ఉత్సాహంగా మీరందరూ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనకి విద్య ఎంత అవసరమో చదువుతో పాటుగా ఆటపాటలు అనేవి కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తించాం. కాబట్టి ఈ రోజున అప్పుస్మా అనేటువంటి గొడుగు కింద ఇన్ని స్కూల్స్ ఇంతమంది విద్యార్థులతో ఈ రోజు చాలా ఘనంగా స్పోర్ట్స్ మీట్ ని కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పొచ్చేది పార్టిసిపేషన్ అనేది ప్రతి విద్యార్థికి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఏ కాంపిటీషన్ అయినా కావచ్చు, ముందు మీ పార్టిసిపేషన్, మీ ఉనికి అనేటువంటిది అక్కడ చాలా అవసరం. తర్వాత మనం గెలుస్తామా ఓడతామా అనేటువంటిది మన టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ప్రతి విద్యార్థులు కూడా ముందు ముఖ్యంగా మరి ఈ రోజున ఈ దెందులూరు జోన్ లో మరి ప్రెసిడెంట్ స్థాయి నుంచి ప్రెసిడెంట్ తీసుకోవడానికి భయపడిన స్థాయి నుంచి ఈ రోజున జోన్ మొత్తాన్ని కూడా ఒంటి చేత్తో మరి సెక్రటరీ ట్రెజరర్ గారి యొక్క సహాయంతో ఈ రోజున ఒక స్పోర్ట్ మీట్ ని కండక్ట్ చేసినందుకు ఆయనకి ముందుగా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ, విన్ అయినటువంటి మీ అందరికీ కూడా మరి కంగ్రాచులేషన్స్ చెప్తూ, నేను ఫీల్ అయినటువంటి ఒకే ఒక విషయాన్ని అయితే స్టేజ్ మీద ఉండి వాళ్ళు ఆడుతుంటే చూడాలంటే అక్కడికి వెళ్ళి అక్కడే ఉండిపోయేవాడు. తిరిగి మళ్ళీ వెనక్కి రావాలంటే కూడా మనసాక్షి ఒప్పుకునేది కాదు. క్షణం వాళ్ళు ఉత్సాహంగా ఆడుతున్న ఆటలు చూసి అక్కడే ఉండిపోవాలనిపించేది. మా చిన్నతనంలో మేము అలా ఆటలు ఆడేవాళ్ళం. గ్రీక్స్ జరిగినాయి అంటే, గవర్నమెంట్ గేమ్స్ జరిగినాయి అంటే
బుట్టాయిగూడెం, కోయిలగూడెం, జంగారెడ్డిగూడెం, చంద్రపూడి, నిడదవోలు ఆటల పోటీలకు వెళ్తే ఛాంపియన్ తీసుకురావాలి అంటే ఈ సంవత్సరం వాళ్ళు కట్టిన బ్యానర్ ఏదైతే గేట్ ఉందో ఆ గేటు పీక్కొని వెళ్ళిపోవాలనుకుని ఆడేవాళ్ళం. ఆడితే ఆ నిడదవోలు ఆ గ్రిక్స్ గ్రౌండ్లో ఆటలు ఆడి ఆ బ్యానర్ పెద్దది పెట్టేవారు అక్కడ, క్రీడా మహోత్సవాలని. అది పీక్కొని ఆకన్నా సెలబ్రేట్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. అంటే అంత ఆనందంగా ఉండేది. ఇప్పుడు ఆటలు చూస్తూ ఉంటే పిల్లలు అంటే ఇప్పుడు ఈ రోజులు ఎలా ఉందంటే, మాకు పీఈటీలు చెప్పారు, గవర్నమెంట్ స్కూల్ పీఈటీలు చెప్పారు, గత కరోనాకు ముందు నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడ కూడా ఆటల పోటీలు జరగట్లేదు, ఏ రాష్ట్రంలోనూ కూడా. అంటే మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా జరగట్లేదు సరిగా. ఎందుకు జరగట్లేదు అంటే ఎక్కడో లోపం ఉంది. ఇప్పుడు చూస్తుంటే ఈ మన ప్రైవేట్ యాజమాన్యాలు నిర్వహిస్తున్న ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ చూసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. తగ్గా పోరు, మంచి ఫైట్ ఇస్తూ చక్కగా ఆటలాడుతున్నారు, ఇంత ప్రతిష్టాత్మకంగా మీరు చేస్తున్నారు అని చెప్పి అబుస్మా బ్రాండ్ అని వాళ్ళు అప్రిషియేట్ చేయడం జరిగింది. రిపబ్లిక్ డే రోజున ఈ స్పోర్ట్స్, ఈ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా సంతోషించిన విషయం, చాలా అదృష్టం కూడా. మరీ ముఖ్యంగా ఈ హనుమాన్ జంక్షన్ జ్యోతి హై స్కూల్ వాళ్ళకి మరి ఓవరాల్ ఛాంపియన్షిప్ వచ్చినందుకు వాళ్ళ యాజమాన్యాన్ని, విద్యార్థుల్ని, వాళ్ళ పీఈటీ గారిని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి అట్లాగే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మరి మిగిలిన వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి ఓవరాల్ ఛాంపియన్షిప్ కోసం. ఇప్పుడు చాలామంది చాలా స్పోర్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ సిద్ధార్థ ఫెస్ట్ స్టూడెంట్స్ వాళ్ళ పీఈటీస్ నేను రెగ్యులర్గా చూసినప్పుడు నాకు అనిపించింది ఈ సంవత్సరం మన వాళ్ళే ఓవరాల్ ఛాంపియన్ కొట్టుకొస్తారని. అట్లాగే చాలా గేమ్స్లో విజయం సాధించారు. సో ముఖ్యంగా పీఈటీస్ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను.